రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సమావేశం జరగనుంది. ప్రైవేటీకరణ వ్యతిరేకించడం సహా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలదొక్కునేందుకు కార్మిక సంఘాలు కేంద్రంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఒత్తిడి తేవాలని కోరనున్నాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సమావేశంపై ఆసక్తి నెలకొంది. రేపు ఢిల్లీలో స్టీల్ ఆర్థిక మంత్రిత్వ శాఖలతో కీలక సమావేశం ఉండనుంది. ఇందులో కేంద్ర మంత్రులు RINL ఇన్ఛార్జ్ CMD పాల్గొననున్నారు. ఢిల్లీ సమావేశం కంటే ముందు కార్మిక సంఘాలతో పవన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విశాఖపట్నం ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, చెప్పండి, ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ ను నిలదొక్కుకోవాలని చెప్పి పవన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు కోరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిప్యూటీ సీఎం ను కలవనున్నట్లుగా తెలుస్తోంది, భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ కాకుండా కూడా గత 1400 రోజులుగా కూడా పోరాటాలు చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు పోరాట కమిటీ ఏదైతే ఉందో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి మొత్తం విజయవాడలో మంగళగిరిలో కూడా భేటీ అవనున్నారు. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ప్రైవేటీకరణ, శైలిలో విలీనము, అంతేకాకుండా ఉక్కుకి సొంతం గనులు కేటాయించాలన్న అంశం పైన పూర్తిగా ఇటు పవన్ కళ్యాణ్ తో ఇటు కార్మిక నాయకులందరూ కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఒప్పంద కార్మికులు 16,000 మంది ఉన్నారు, ఒప్పంద కార్మికుల్ని ఏదైతే మొన్న 4,000 మందిని తొలగించారో మళ్ళీ దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉక్కు ఉద్యోగులు నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే HR కోసం మొత్తం ఈడీ భవనాన్ని ముట్టడించి ధర్నా చేసిన సందర్భాన్ని కూడా చూసాము. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఉక్కులో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కార్మిక నాయకులు, పోరాట సమితి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం అంతా మాత్రం ఇది సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే నిన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఉక్కు శాఖకు సంబంధించిన సహాయ మంత్రి కూడా ఇటు స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి పరంగా ముందుకు నడిపించే బాధ్యత ఇటు కార్మికుల పైన, అదేవిధంగా ప్రభుత్వాల పైన ఉంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంతేకాకుండా ప్రైవేటీకరణ కాకుండా ఇటు శైలిలో విలీనం చేసేందుకు మొత్తం అన్ని రకాల దారులను అన్వేషిస్తున్నాం అంటూ కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పడం కూడా ఆ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత వాళ్ళకి ఇటువంటి హామీ ఇస్తాడు పవన్ కళ్యాణ్. మోదీ, అదేవిధంగా అమిత్ షా, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి దృష్టికి స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకువెళ్లి వాళ్ళతో మాట్లాడి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పరిస్థితిని వివరించి దానికి ఒక పరిష్కారాన్ని పవన్ కళ్యాణ్ చూపిస్తాడా లేదా అన్న అంశం పైన కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఆ ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఇటు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలోని ఇటు భేటీ అవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి 11 గంటలకి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా నిన్న సాయంత్రమే విజయవాడకు మొత్తం ఇటు పోరాట కమిటీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా బయలుదేరి విజయవాడ అయితే ప్రస్తుతం చేరుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో భేటీ జరిగిన తర్వాత కార్మిక నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తారా పవన్ ఇచ్చిన హామీల పైన లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది బ్రాహ్మణి. బాలు, అలాగే చెప్పండి, రేపు ఢిల్లీలో స్టీల్ గానీ ఆర్థిక మంత్రిత్వ శాఖలతో కీలక సమావేశం కూడా జరగనున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ గురించి కార్మిక సంఘాలు సమ్మె జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశంలో డిప్యూటీ సీఎం భేటీ అవ్వడం ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఓ కొలిక్కి వార్త వస్తుంది అని అనుకోవచ్చు అంటారా? ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఇటు స్టీల్ ప్లాంట్ ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గాని, అంతేకాకుండా ఇటు కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా లోకేష్ మొన్న పర్యటనలో భాగంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు కలిసినప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా టీడీపీ పార్టీ వ్యతిరేకం. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీ
ప్రైవేటీకరణ కానివ్వం దీని గురించి మోడీతో మాట్లాడుతామని చెప్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇటు కేంద్ర మంత్రిత్వ శాఖతో ఈ రోజు కీలక భేటీ కూడా జరగనుంది. ఇందులోనే ముక్కుకు సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా కూడా పక్కకు తోసి శైలిలో విలీనం చేసి ఉత్పత్తి పెరిగే దిశగా కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా, సొంత గళ్ళు కేటాయిస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఆ దిశగా ఇటు కొంతమంది కార్మిక నాయకులు కూడా తమకి ఇటు కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా ఇటు మోడీని కలిసేందుకు అవకాశం ఇవ్వాలి ఢిల్లీలో అంటూ కూడా ఇప్పటికే కూడా లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా భేటీ ఇటు భాజపా పెద్దలతో భేటీ కానున్న నేపథ్యంలో దీనిపైన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్పష్టమైన వైఖరిని ఇటు బీజేపీ ప్రభుత్వం తెలియజేస్తుందా లేదా దాటవేసే ధోరణిలోనే కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మని రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.